ఒక హ్యూమన్ మిసైల్ గగనానికి ఎగిసింది. ఒక దార్శనికుడు మనకి ఓ దశ దిశ నిర్దేశించి వెళ్ళిపోయాడు. తమిళనాడు రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ బిడ్డ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ దేశాల్లో ఇండియాని అగ్రస్థానంలో నిలబెట్టాడు. అపారమైన మేధస్సు, మంచితనం, నిజాయితీ, దేశభక్తి, నిరాడంబరత ఇవన్నీ కలిగిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాము. నిప్పులు కక్కుతూ నింగిగెగిసే మిసైల్ ఎన్నిటినో తయారు చేసిన కలాము ధ్రువతారగా నింగికెళ్ళిపోయారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కన్న కలల రూపంలో మన మనస్సులోనే ఉంటారు. దేశానికి ఇచ్చిన రక్షణ క్షిపణులతో మన భద్రతగా మన చుట్టూనే ఉంటారు. ఆయన నడిచిన బాటలోని గుర్తులు, అడుగులు, ముద్రలు మన మధ్య ఉంటాయి. ఆయన అంకిత భావం, నిజాయితీ, మార్గనిర్దేశం అనుక్షణం మనల్ని తట్టి లేపుతా గమ్యానికి గుర్తు చేస్తానే ఉంటాయి. ఆయన కలల కన్నా భారతదేశానికి అందరం అంకితం అవుదాం, మిగతాదంతా దేశానికే అన్న ఆయన మాటల్నే స్ఫూర్తిగా తీసుకుందాం. అవినీతి రహిత సమాజం చూడాలన్నదే ఆయన కళ. ప్రపంచ దేశాల్లో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడు తలెత్తుకు నిలబడాలి అనే ఆయన ఆశయాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటా ప్రతి ఒక్కరం ముందుకు సాగుదాం. మువ్వన్నెల జెండాకి చేసే ప్రతి సలాంలోనూ కలాంను గుర్తు చేసుకుందాం. ఉవ్వెత్తుని ఎగిసిపడే నవతరం విద్యార్థుల ఆలోచనల్లో ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో ఎలుగుతానే ఉంటాడు. ఆయన ఒక ఆదర్శం, ఆయన ఒక దేశభక్తి, ఆయన ఒక నిజాయితీ, ఆయన ఒక నిరాడంబరత, ఆయన ఒక మానవత్వం. కలాం, మీకు సలాం. మనిషికి మరణం ఉంటది కానీ మీ జ్ఞానానికి, మీరు చూపిన దారికి, మీరు నిర్దేశించిన గమ్యానికి ఎప్పటికీ మరణం లేదు. మీ కళల కోసం ప్రతి ఒక్కళ్ళం ఒక మిసైల్ అయి దేశం కోసం పనిచేస్తాం. మీరు కన్న కళల్ని నిజం చేస్తాం. కలాం, మీకు ఇదే మా వందనం.